చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అరుంధతి ఫోన్ చేస్తుందేంటి? ఏంటి కృష్ణ తులసి, పోలీస్ అయిపోతుంది, ఊళ్ళో తలెత్తుకుని గర్వంగా తిరుగుదామని కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయా? అరుంధతి గారు, ఈ విషయం మీకెలా తెలిసింది? వచ్చి డిస్మిషనల్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిన ఆఫీసర్ అసలు ఆ కేసు పెట్టిందెవరో చెప్పలేదా? అంటే ఈ కేసు పెట్టింది నేనే. అరుంధతి, ఎందుకు చేసావిలా? నా కూతురు నీకేం ద్రోహం చేసింది? నీ మూడో కూతురు కాదు కృష్ణ తులసి, నీ పెద్ద కూతురు నా కూతురికి ద్రోహం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అందుకే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో రుచి చూపించాను. వారాహి ద్రోహం చేసిందా? ఏం చేసింది? నీ కూతురు చరణ్ గారిని ప్రేమించిందని ఆయన్ని పెళ్లికి ఒప్పించడమేనా తను చేసిన ద్రోహం? చరణ్ని పెళ్లికి ఒప్పించి ఎంగేజ్మెంట్ అయినా తను చుట్టూ తిరగడం ద్రోహం చేయడం కాక మరేంటి? ఏం కృష్ణ తులసి, సమాధానం చెప్పు. నీ కూతుళ్ళకి ఏం నేర్పించావు? వేరే వాళ్లతో ఎంగేజ్మెంట్ అయిన మగాళ్ల వెనక తిరగమని ఏ నియమం చెప్పింది నీ కూతుళ్ళకి? అరుంధతి గారు, మీరు పెద్దవారు, పెద్దరికం కాపాడుకునే మాటలు మాట్లాడండి. మీ గౌరవం కూడా నిలబడుతుంది. ఏయ్, నీకు నా గౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నాకు కాబోయే అల్లుడితో పెళ్లి క్యాన్సిల్ అనే మాట చెప్పించారు. అది వినో, ఇప్పుడు నేను కళ్యాణి ఓవర్లుక్ లో వదిలేసిన విషయాన్ని నేరంగా నిరూపించి కోర్టులో కేసు వేశాను. తనని పోలీస్ ట్రైనింగ్ కి వెళ్ళనివ్వకుండా ఆపేశాను. ముందు ఆ కేసులోంచి బయటపడ్డానికి ట్రై చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా కూతురి విషయంలో మీరు జస్ట్ వేలు పెడితే నేను మీ జీవితాల్లోకి కాలు పెడతాను.